రే మీకు దండం పెడతాను రా, కొట్టను. లైఫ్ లో ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి నువ్వు నన్ను కొట్టావు. అర్థమైంది, మీరు రివెంజ్ ప్లాన్ చేశారని నాకు అర్థమైంది. కానీ నా మీద రివెంజ్ ప్లాన్ చేయకండి. మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను. ఇదిగోండి, వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కోండి. అలాగే అక్క. బాయ్. గుండమ్మ గారు, ఏమో అనుకున్నాం కానీ మీరు మీ స్టూడెంట్స్ మామూలు కాదండి. మీ స్టూడెంట్స్ మా ఊరికొచ్చి ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ మీ నుంచి మాత్రం మేము చాలా నేర్చుకున్నామండి. అవునమ్మా, శుభ్రత పరిశుభ్రత అని మేము గోడల మీద కొటేషన్స్ రాస్తాం, కానీ మీరు పాటించి చూపించారు. అవునండి, మీరు మా ఊరికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండానండి. మేము వెళ్ళొస్తామండి. సరేనండి, మేం కూడా ఇక బయలుదేరుతాం. వెళ్తామా? జాగ్రత్త అమ్మా. సరే తాతగారు, బామ్మగారిని అడిగానని చెప్పండి. తప్పకుండా ఉంటానమ్మా. మేడం, ఇంకా బయలుదేరదాం. ముందెళ్ళి టెన్షన్ని రిమూవ్ చేయండి. ఏంటి సార్, వచ్చే వరకు వెళ్ళాలి అని తొందర పెట్టారు. వచ్చిన పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోవాలని తొందర పెడుతున్నారు. చంటి బాబు, వచ్చిన పని అయిపోయింది కదా, మరి ఇంకేంటి? మేడం, మీరు మాకు చెప్పినట్టుగానే ఈ క్యాంపుని బాధ్యతాయుతంగా పూర్తి చేశాం కదా. అవును మేడం, ఊరి కోసం అందరం చేశాం కదా, కానీ మన కోసం కూడా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా. అవును, అంటే ఏదైనా టాస్క్ లాగా పెట్టుకొని సరదాగా థ్రిల్ ఫీల్ అయి వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఏదైనా సరదాగా చేద్దాం మేడం. మీరు ఇలాంటిదేదో అడుగుతారని తెలిసే ఆల్రెడీ నేను ఒక టాస్క్ ని ప్లాన్ చేశా. టాస్కా? ఏంటి మేడం అది? ఏంటి మేడం, టాస్క్ అని చెప్పి ఈ అడవిలోకి తీసుకొచ్చారేంటి? ఇక్కడే ఉంది టాస్క్. అంటే ట్రెక్కింగా మేడం? కాదు, రన్నింగ్.